ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మరి ఈ దినము మనము ఒక బైబిల్లో నుండి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఉపమానాల్లో నుండి ఒక మంచి స్టోరీ నేర్చుకోబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా కూర్చొని వినండి. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు నాయన. చేరి వచ్చిన చిన్న బిడ్డల్ని మరి నాయన నీ బిడ్డలందరినీ కూడా బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మేము ఇప్పుడు నేర్చుకోబోతున్న స్టోరీ ద్వారా మా అందరితో మాట్లాడి మీ ఉపకార ఆత్మనిచ్చి మా అందరికీ బోధించుమని యేసయ్య పరిశుద్ధ నామంలో వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాను పరలోక తండ్రి. ఆమేన్. పిల్లలు, లెసన్ చెప్పే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేశారా? మీరు మరి స్కూల్కి వెళ్ళే దారిలో మరి మిమ్మల్ని ఎవరైనా హెల్ప్ అడుగుతారు కదా. కొన్నిసార్లు బెగ్గర్స్ వచ్చి మనల్ని హెల్ప్ అడుగుతారు. మరి కొంతమంది మరి హెల్ప్లెస్ సిచ్యుయేషన్లో ఉన్నవాళ్ళు, అంటే మరి గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు రోడ్ క్రాస్ చేయలేకపోతా మరి నన్ను కొంచెం రోడ్డు క్రాస్ చేయించండి అని కానీ ఎప్పుడైనా మిమ్మల్ని అడిగారా? అడిగి ఉంటారు కదా. అలాగే ఇంకా కొంతమంది చదువు రాని వాళ్ళు ఏం చేస్తారంటే, మనం కానీ బస్ స్టాండ్లో నిల్చున్నప్పుడు బస్ స్టాప్స్ దగ్గర కొంచెము ఆ బోర్డ్ నేమ్ ఏంటో, ఆ బస్ ఎక్కడికి వెళ్తుందో చదివి వినిపిస్తారా అని చెప్తారు కదా. ఇలాంటి చిన్న చిన్న హెల్ప్స్ మరి బయట మనల్ని అడిగినప్పుడు మనము చెప్తాము. మరి పలాని అడ్రస్ చూపించి ఈ అడ్రస్కి వెళ్ళాలంటే ఏ దారిలో వెళ్ళాలి అని అడుగుతారు కదా, అప్పుడు కూడా మనం వాళ్ళకి చెప్తాము. అలాగే మరి ఇలాంటి చిన్న చిన్న సహాయాలు చేయడానికి కూడా ఇష్టపడని వాళ్ళు ఉంటారు. ఏది అడిగినా కూడా నాకు తెలియదు అని చెప్పేసి తప్పించేసుకుంటుంటారు కదా. కాబట్టి మరి ఇలాంటి చిన్న హెల్ప్ని అడిగినప్పుడు చేయడానికి మీరు రెడీ కదా? ఓకేనా? ఓకే. అయితే ఈరోజు మనము మరి వాక్యంలో నుండి లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి 37 వచనాల వరకు చదువుకుందాము. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి 37వ వచనం వరకు. లూక్ చాప్టర్ 10 ఫ్రమ్ వర్స్ 25 to 37. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగునట్టు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను. అందుకాయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతనిని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. అందుకాయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగు వాడెవడని యేసును అడిగెను. అందుకు యేసు ఇట్లనెను. చూడండి, మరి శాస్త్రోపదేశకుడు లాయర్ అన్నమాట. అతను ఏమడుగుతున్నాడంటే, యేసయ్యని, మరి నా పొరుగు వాడేవాడు, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాని నువ్వు సేవించాలని వాక్యంలో రాయబడి ఉందని అతని నోటి ద్వారానే యేసయ్య చెప్పిస్తున్నాడు. తర్వాత మరి నెక్స్ట్ ఏంటి అంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి అని ఉంది అన్నాడు. అప్పుడు ఇతను, నేను చాలా మంచివాణ్ణి అని చెప్పుకోవడానికి ఏమడుగుతున్నాడు పిల్లలు? యేసయ్యని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏమని? నా పొరుగువాడు ఎవడు అని. అప్పుడు యేసయ్య ఈ స్టోరీ చెప్పాడనమాట. ఏమని అంటే, చూడండి, ఇదిగో ఇక్కడ మీకు పిక్చర్లోని చూపిస్తున్నాను చూడండి. ఒక వ్యక్తి వచ్చి యేసయ్యని అడుగుతున్నాడు. ఇక్కడ యేసయ్య కూర్చొని అతనికి చాలా నిదానంగా సమాధానం చెప్తున్నాడు. యేసయ్యని క్వశ్చన్స్ అడిగేటప్పుడు చాలా రెచ్చగొట్టినట్టు ప్రొవోకింగ్ చేస్తూ అడిగేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఈయనకి ఇంత జ్ఞానము, ఈయనకి ఎక్కడిది ఇంత జ్ఞానము, అసలు ఈయన మాకంటే గొప్పవాడా, మేము ఒక క్వశ్చన్ అడిగితే ఈయన ఆన్సర్ చెప్పలేడు చూడు అని చెప్పి అలాంటి ఉద్దేశాలతో అడిగే వాళ్ళు కూడా ఉన్నారు.
ఈ రోజుల్లో కూడా చాలామంది మనల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, ఏమని, అదేంటి ఇదేంటి అని, ఏంటో జీసస్ అంటే తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా అడుగుతున్నారు. కొంతమంది మాత్రం మన నోటి మాటల్లోనే మనల్ని తప్పు పట్టాలని చెప్పి కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. అందుకనే వాక్యం అనే జ్ఞానం మనందరికి ఉండడం చాలా అవసరం పిల్లలు. మరి మీరందరూ కూడా వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి, నేర్చుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు చక్కగా చెప్పడానికి మీరు రెడీగా ఉండాలి కదా. మీరు అందరూ అలాంటి పిల్లలు అవ్వాలని నేను చాలా ఆశపడుతున్నాను. ఓకే, అయితే ఇక్కడ యేసయ్యని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు యేసయ్య ఎంత మంచిగా చాలా జ్ఞానంతో సమాధానం ఆయన చెప్పాడా, అతని నోటితోనే చెప్పించాడా? అతని నోటితోనే చెప్పించాడు. ఏమనంటే వాక్యంలో ఏం రాయబడి ఉంది, నువ్వు బాగా వాక్యం తెలిసిన వ్యక్తివి కదా అన్నప్పుడు అతనే చెప్పాడు, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి అని. తర్వాత మరి నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి అని. కాబట్టి యేసయ్య సింపుల్గా ఏమన్నాడు, అదే చెయ్యి, నిత్య జీవానికి వెళ్ళిపోతావు అన్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్. కొంతమంది క్వశ్చన్స్ తోటి మన మీద దాడి చేయడానికి వచ్చేస్తుంటారు కదా. మనము ఆన్సర్స్తోని నింపబడి ఉంటేనే వాళ్ళకి క్వశ్చన్స్ చెప్తాము. మరి మనం ఆన్సర్స్తో నింపబడాలి అని అంటే దేవుని వాక్యం మనం జాగ్రత్తగా వినాలి. సండే స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళాలి. మరి ఇంకెక్కడైనా వాక్యం వినిపిస్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. మన మమ్మీ డాడీతో కలిసి మనం ప్రేయర్ మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు, చర్చ్కి వెళ్తున్నప్పుడు, మరి ఫ్యామిలీ ప్రేయర్లో మీరు సొంతగా వాక్యం చదువుకోవటం ద్వారా, ఇంకా యూట్యూబ్లో సండే స్కూల్స్ కానీ దేవుని వాక్యం కానీ వాచ్ చేయడం ద్వారా మీరు నేర్చుకోవాలి పిల్లలు. అలా నేర్చుకుంటే అది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఓకేనా? సరే, ఇప్పుడు యేసయ్య మరి దేవుని వాక్యంతో నింపబడి ఉన్నాడు కాబట్టి అతని క్వశ్చన్కి చక్కగా అతని నోటితోనే ఆన్సర్ చెప్పించారు. ఇప్పుడు మళ్ళీ అతను ఒక ప్రశ్న అడిగాడు, నా పొరుగువాడు ఎవడు అని. అప్పుడు యేసయ్య ఒక స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాడు. మరి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఒక వ్యక్తి బయలుదేరి వెళ్తున్నాడంట. అయితే వెళ్తున్నప్పుడు అతను మరి యెరూషలేము నుండి యెరికోకి వెళ్ళే దారి ఎలా ఉంటుందో చెప్పాలా పిల్లలు? అది 3000 అడుగుల ఎత్తులో నుండి స్లోప్గా ఉంటుంది అనమాట. అయితే అలా స్లోప్గా ఉండే దారి అన్నమాట అది. అలాంటి దారిలో మరి ఒక కొండ మీద నుండి ఒక లోయలోకి వెళ్తున్నట్టుగా ఉంటుంది. అది మీరు ఎప్పుడన్నా గమనించారా? మరి ఈ హిల్ స్టేషన్స్లో నుండి నార్మల్గా ప్లెయిన్స్లోకి, అంటే ప్లెయిన్స్ అంటే మామూలుగా ఉండే ల్యాండ్, నార్మల్ ల్యాండ్లో నుండి హిల్ స్టేషన్స్కి వెళ్ళేటప్పుడు కానీ, హిల్ స్టేషన్స్ నుండి నార్మల్గా ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ని ప్లెయిన్స్ అంటారు. అలాంటి ల్యాండ్లోకి వచ్చేటప్పుడు ఆ హిల్ స్టేషన్స్ మీద నుండి వంకర టింకరగా ఆ మౌంటైన్ మీద నుండి అది పాము మిలికలు తిరిగినట్టుగా ఉంటుంది అనమాట దారి. అలాంటి దారికి ఇరుపక్కల కూడా స్టోన్స్, చెట్లు, పొదలు అలాంటివి ఉంటాయి. దొంగలు దాక్కోవడానికి అది చాలా మంచి ప్లేస్ లాగా ఉంటుంది అనమాట. మరి 3000 అడుగుల ఎత్తులో నుండి ఇంకా డౌన్కి రావడం అంటే మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు. అది ఎంత చీకటితోటి, మరి భయంకరమైన జంతువులు ఉండొచ్చు అక్కడ, మరి రాబర్స్ అంటే దొంగలు కూడా దాక్కొని ఉండొచ్చు. అయితే అలాంటి ప్లేస్లో నుండి ఒక వ్యక్తి బయలుదేరి వెళ్తున్నాడు. మేబీ యెరూషలేంలో మరి అక్కడ దేవాలయం ఉంది కదా, అక్కడ మరి ప్రతి సాటర్డే కూడా మరి అక్కడ మరి సబ్బాతు పాటిస్తారు కదా. ఆ సబ్బాతు దినం రోజు అక్కడ కొంతమంది అన్నీ అమ్మడం, వీళ్ళకి కావాల్సినవన్నీ అమ్మడం అలాంటివి చేస్తుంటారు. మేబీ ఇతను కూడా అక్కడికి వెళ్ళి అలాంటివి ఏమన్నా అమ్మేసి మరి డబ్బులు సంపాదించుకొని తిరిగి వస్తుండొచ్చు అని కొంతమంది అంటుంటారు. అయితే అది బైబిల్లో అయితే లేదు. కానీ పిల్లలు మేబీ ఆయన ఏదో బిజినెస్ చేసుకొని మొత్తానికైతే అతని దగ్గర డబ్బు సంచి ఉంది. చూడండి, డబ్బులు లేకపోతే మన వెంట దొంగలు పడతారా? పడరు కదా. డబ్బులు లేకపోతే దొంగలు మన వెంట పడరు. అలాగే మీ దగ్గర పరిశుద్ధత లేకపోతే, దేవుడిచ్చిన తలాంతుల్ని మీరు వాడుకోకుండా ఉంటే, మీరు అసలు దేవునితోనే సంబంధం లేకుండా ఉంటే మీ వెంట సాతానుడు పడడు. కానీ ఎప్పుడైతే మీరు దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలై ఉంటారో, ఎప్పుడైతే దేవుడు మీ మీద తన యొక్క ముద్ర వేసి ఉంచుతాడో, ఎప్పుడైతే మిమ్మల్ని ఆయన వాక్యంతో నింపుతాడో, రక్షించుకుంటాడో, ఆయనలో మీరు నిలిచి ఫలిస్తున్నారో, అప్పుడే సాతానుడు మీ వెంట పడతాడు. మిమ్మల్ని దోచుకోవాలి, మిమ్మల్ని గాయాల పాలు చేయాలి, మిమ్మల్ని దేవుళ్ళలో ఉండకుండా లోకంలో కలిపేయాలనేదే వాడి ఆలోచన.
ఆలోచన, అలాంటి శత్రు యొక్క ఆలోచనలు. చూడండి ఈయన దగ్గర ఏముంది నాన్న, డబ్బు సంచి ఉంది. చూడండి వెనకాల ఇక్కడ బ్యాగ్ కనిపిస్తుందా మీకు? ఆ బ్యాగ్ నిండా ఏమున్నాయంటే చాలా డబ్బులు ఉన్నాయంట. ఏమున్నాయంట? చాలా డబ్బులు ఉన్నాయంట. అయితే ఇంకా ఆయన అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన మరి చూడండి దొంగలు వచ్చి ఆయనని కొట్టేసి బాగా మరి పడేశారు. చూడండి ఇక్కడ పడిపోయి ఉన్నాడు ఇతను. పడిపోయి ఉన్నప్పుడు అక్కడి నుండి ఒక తెల్లని వస్త్రాలు కదా, తెల్లని వస్త్రాలు వేసుకున్న ఒక వ్యక్తి అక్కడి నుండి వెళ్తున్నాడు అనమాట. అతను ఎవరు అంటే యాజకుడు. ఎవరమ్మా? యాజకుడు అంటే మన భాషలో చెప్పాలంటే ఒక పాస్టర్ గారు కావచ్చు. పాస్టర్ గారు, హీ ఈజ్ అ ప్రీస్ట్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అనమాట. ప్రీస్ట్ అయిన యాజకుడు. అయితే ఈ యాజకుడు ఏం చేస్తున్నాడు అని అంటే ఆయన ఆ పడిపోయిన వ్యక్తి వైపు చూస్తున్నాడు. కానీ యాజకుడు ఏం పాటిస్తాడు పిల్లలు? ధర్మశాస్త్రాన్ని పాటిస్తాడు. ఓల్డ్ టెస్టిమెంట్ ఒకటి కదా, ధర్మశాస్త్రాన్ని పాటిస్తాడు. ధర్మశాస్త్రం ప్రకారము మరి చిన్న తప్పు చేసినా చాలా పెద్ద పెద్ద శిక్షలు ఉంటాయి కదా, అమ్మో అవి భరించలేము, అవి మన వల్ల కాదు. కాబట్టి మరి ఈ ధర్మశాస్త్రాన్ని పాటించినంత కాలం కూడా మరి ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ ఆ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు, మళ్ళీ పడిపోతున్నారు, మళ్ళీ తప్పు చేసేస్తున్నారు, మళ్ళీ బలులు అర్పిస్తున్నారు, మళ్ళీ ఏవో హోమాలు చేస్తున్నారు, అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. కానీ ఆ ధర్మశాస్త్రం వాళ్ళని పాపం నుండి కాపాడలేకపోయింది. అర్థమైందా? అలాగే ఈ ధర్మశాస్త్రం అని పాటించే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే పిల్లలు, అమ్మో నేను టైంకి నేను ప్రేయర్ స్టార్ట్ చేయాలి, టైంకి నేను వాక్యం చెప్పాలి, టైంకి పాటలు పాడేసేయాలి, టైంకి అంతా నేను టైంకి చేయాలి. కాబట్టి ఈ యొక్క పడిపోయిన వ్యక్తి గాయాలు కడుక్కుంటూ ఆయనను ఏదో చేసుకుంటూ నేను టైం వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడు, వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఆయనలో కూడా మానవత్వం ఉంది. ఆయనకు కూడా ఒక మనసులో ఒక భయం ఉంది, నాకే ఈ పరిస్థితి వస్తే అనే భయం ఉంది. కానీ అంతకంటే ఎక్కువ నేను దేవునికి భయపడాలి కదా, దేవుని పని నేను సరిగ్గా చేయాలి. చూడండి పిల్లలు, మనం కూడా కొన్నిసార్లు మరి చక్కగా కూర్చొని ఈరోజు నేను ప్రేయర్ చేసుకోవాలి అని చెప్పి కూర్చుంటాం. ఎవరో ఫోన్ చేసి ఏదో చిన్న హెల్ప్ చేయమని అడుగుతారు, వాళ్ళు అవతల నుండి ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఏమనుకుంటాం, ఏంటి వీళ్ళు ఉదయాన్నే నా యొక్క ప్రేయర్కి డిస్టర్బెన్స్, అసలు ఇప్పుడు కాదు, నేను మీకు తర్వాత చేస్తానని చెప్పేసి మనము ఫోన్ పెట్టేసి. కానీ ఆ సమయానికి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలని దేవుడు ఆశపడ్డాడేమో. కానీ మనం ఆ మాత్రం కూడా దేవుని మనసుని అర్థం చేసుకోకుండా మరి మనం చేస్తున్న క్రియలే, క్షమించండి, మనం పాటిస్తున్న ధర్మశాస్త్రమే, ఈ టైంకి ఇది చేయాలి, ఆ టైంకి అది చేయాలి, నేను ఇది చేయాలి, నేను అది చేయాలి, ఇది నేను చేస్తున్న భక్తి. ఎన్ని రోజులు కూర్చొని వాక్యం నేర్చుకుంటానే ఉంటావు, ఎప్పుడు నువ్వు అది ఆచరణలో పెడతావని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. పిల్లలు అర్థమైందా? చిన్నప్పటి నుండి ఎప్పటి నుండో మీరు ఈ గుడ్ సమరిటన్ స్టోరీ వింటానే ఉన్నారు. ఈరోజు నేను చెప్పేదేమి కొత్త ఏం కాదు. కాకపోతే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ యాజకుడు ఏం చేస్తున్నాడంటే ఈయన కేవలము రాయబడిన అక్షరాలను మాత్రమే పాటిస్తున్నాడు, కానీ దాని యొక్క సారాంశాన్ని ఆచరణలో పెట్టడం లేదు. వాక్యం యొక్క సారాంశాన్ని ఎంతమంది ఆచరణలో పెడుతున్నారు? ఎంతోమంది ఇప్పుడు స్టేజ్ మీద వాక్యం చెప్పమంటే చెప్తారు, ఎన్నో వాక్యాలు చెప్తారు, కానీ ఆచరణలో పెట్టాల్సి వచ్చినప్పుడు ఇది నా పని కాదు అనుకొని వెళ్ళిపోతున్నారు. చాలాసార్లు నేను చూశాను. మరి ఎవరో వచ్చి కొంచెం సహాయం చేయండి అని అడుగుతుంటే వాళ్ళకి ఏదో వాక్యం చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఒక వాక్యంతోనే వాళ్ళ అవసరం అనేది తీరిపోతుంది అని అనుకున్నట్టుగా చేస్తున్నారు. కానీ అది ప్రాక్టికల్గా కూడా వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేస్తే మంచిదని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లలు మంచిదే, మాట చెప్పడం మంచిదే, వాక్యం చెప్పడం చాలా మంచిది. ఎందుకంటే వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. కానీ వాక్యంతో పాటు మనం చేయలేనంత సహాయం అయితే దేవుడు ఎప్పుడు మనల్ని చేయమని చెప్పలేదు. మనం ఎంత సహాయం చేయాలని ఆశపడతామో అంత సహాయం చేయడానికి మన పక్షాన ఆయన ఉండి మనకు సమస్తం సమకూర్చడానికి ఆయన సమర్థుడు. కాబట్టి మనము చేయాలి అని అనుకుంటే దేవుడితో చెప్పండి. ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటున్నారా? మీ క్లాస్లో వాళ్ళకి కానీ ఎవరికైనా నీ ఫ్రెండ్కి ఒక నోట్బుక్ కొనియాలనుకుంటున్నావు, ఒక పెన్ ఇవ్వాలనుకుంటున్నావు, ఇవ్వచ్చు.
తప్పేం లేదు. మరి వాళ్ళు నీడ్‌లో ఉంటే, కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉంటే ఇవ్వండి. అలాంటి చిన్న చిన్నగా ప్రాక్టికల్‌గా మీరు చేసే పనులే మరి దేవుని వాక్యాన్ని ఇతరుల హృదయాల్లో స్థిరపరుస్తాయి. చెప్పినప్పుడు కేవలం ఇది దేవుని వాక్యం అని మాత్రమే వాళ్ళు తెలుసుకుంటారు గానీ, ఎప్పుడైతే మీరు క్రియారూపకంగా చేసి చూపిస్తారో, ఇదే దేవుడు అనుకుంటారు పిల్లలు. అది మనం చూపించాల్సింది. సరే, ఈయన ఒక పాస్టర్. ఆయన ఏం చేసినాడు, నేను టైంకి చేయాల్సిన పనులు చేసుకుంటే చాలు, ఇవన్నీ నా పనులు కావు. నన్ను దేవుడు ఒక యాజకుడిగా మాత్రమే నియమించాడు గానీ, నేనేమి మెడికల్ స్టాఫ్‌ని కాదు, నేనేం పారామెడిక్‌ని కాదు అని చెప్పేసి అతను వెళ్ళిపోతున్నాడు. సరే, నెక్స్ట్ ఏం జరిగింది, ఒక లేవీయుడొచ్చాడు. లేవీయుడు అంటే మీకు తెలుసా, యాజకుడి దగ్గర అసిస్టెంట్ లాగా ఉంటారనమాట వీళ్ళందరూ. చాలామంది లేవీలు ఉంటారు. మరి 5 రకాల పరిచర్యలు పాత నిబంధనలో ఉన్నాయి, క్రొత్త నిబంధనలో కూడా ఉన్నాయి. ఇంకా దేవుని చిత్తం అయితే ఎప్పుడన్నా మనం అది కూడా నేర్చుకుందాం పిల్లలు. 5 రకాల పరిచారకులు, కహాతీయులు, లేవీయులు, మరి ద్వారపాలకులు అని అలాగా 5 రకాల పరిచర్యలు చేసేవాళ్ళు వీళ్ళు. మరి వీళ్ళందరూ కూడా సెక్షన్స్ ప్రకారంగా డివిజన్స్ ప్రకారంగా ఎవరి పనులు వాళ్ళు దేవుని ఆలయంలో చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మరి పైగా యాజకులు ఉంటారు. అయితే ఈ లేవీయుడు అంటే మనం ఎగ్జాంపుల్ ఒక సండే స్కూల్ టీచర్ అనుకోవచ్చు. మరి ఇంకా మరి మందిరంలో ఎప్పుడన్నా దైవ సేవకులు లేనప్పుడు పాటలు పాడేవాళ్ళు కానీ, వాయిద్యాలు వాయించే వాళ్ళు కానీ, వాక్యం చెప్పే వాళ్ళు కానీ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ లేవీయులు అనుకోవచ్చు. ఈ లేవీయుడు కూడా ఏమనుకుంటున్నాడంటే, నేను దైవజనునికి సహాయం చెయ్యాలి, నేను సమయానికి వెళ్ళకపోతే అక్కడ బలి ఎలా అర్పిస్తారు, మరి ఆ రక్తం అంతా తీసుకెళ్ళి నేను కడగాలి, నేను అది చేయాలి, ఇది అరేంజ్ చేయాలి, ఆ వస్తువు తెచ్చి ఇక్కడ పెట్టాలి, ఈ వస్తువు తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి, అక్కడ నీళ్లు పోయాలి, అక్కడ నిప్పులు అంటించాలి, ఇదంతా నా పనే కదా, మరి ఈ పని అంతా నాకుంటే ఈ పని నాకెందుకు, నేనేమన్నా డాక్టర్నా అనుకుంటున్నాడంట. అనుకొని అతను కూడా ఇతన్ని పట్టించుకోవట్లేదు. చూడండి పిల్లలు, మన చుట్టూ మరి ఆర్థిక ఇబ్బందులతోనో లేకపోతే ఏదైనా రిలేషన్షిప్స్లో అంటే వాళ్ళ అనుబంధాల్లో, కుటుంబ సంబంధాల్లో కానీ ఇంకా ఏదైనా ఆ సంబంధాల్లో వాళ్ళకి ఇబ్బందులు వచ్చి గాయాల పాలైపోయి ఏడుస్తున్న వాళ్ళు, సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకుంటున్న వాళ్ళు, నాకు ఇంకా రేపటికి ఒక ఆన్సర్ లేదు, రేపటికి నా జీవితానికి జవాబు లేదు, ఈ రోజుతోనే నా జీవితాన్ని నేను అంతం చేసేసుకుంటే బాగుండు అనుకునే వాళ్ళు, ఐసీయూలలో ఇళ్లల్లో మరి మంచాలు బట్టి మరి బెడ్ సోర్స్ వచ్చేసి ఇంకా రకరకాలుగా ఎన్నో రకాల పరిస్థితులు ఎదుర్కొంటూ ఏడుస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. మరి వాళ్ళందరూ కూడా మరి నిజంగా తగ్గింపు కలిగిన హృదయంతో ఏడ్చే వాళ్ళ మనవి దేవుడు ఆలకిస్తాడు. అహంకారంగా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళమని దేవుడు మనల్ని చెప్పట్లేదు. మరి తగ్గింపుతో, బాధతో, ఏడుపుతో, మరి దేవుడు ఎవరో తెలియక ఏడ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది దేవుడు ఎవరో తెలిసి కూడా గర్వంతో ఇదైపోయి దేవుని దగ్గరికి రాకుండా ఏడ్చే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. కానీ దేవుడు అంటే ఎవరు, దేవుని వాక్యం అంటే ఏంటి, మరి నాకు దేవుడు కావాలి, మరి ఆ ఆన్సర్ కావాలి, నా లైఫ్కి ఈరోజు క్వశ్చన్ మార్క్ ఉంది, ఈ రాత్రి నేను చనిపోతే అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయి, అన్ని సమస్యలు మరి సెట్ అయిపోతాయని చెప్పి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళవా? నిన్ను దేవుడు పంపించినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో వినడానికి ఒక గంట సేపు వాళ్ళతోటి ఫోన్లో కానీ లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి సంభాషించడానికి నీకు టైం లేదా? టైం లేదు అని అంటే నువ్వు కూడా ఈ లేవీయుడు లాంటి వాడివే, ఆ యాజకుడు లాంటి వాడివే. ఇదిగో చూడండి, ఈ దొంగల చేత కొట్టబడిన వ్యక్తి కానీ ఇంకా కాసేపట్లో అతనికి కానీ ట్రీట్మెంట్ అందకపోతే అతను చచ్చిపోతాడు. అలాంటి పేషెంట్స్ చాలామంది ఉన్నారు, చాలామంది వెతుక్కుంటున్నారు. ఎవరైనా మంచి ఫ్రెండ్ దొరుకుతారేమో, అది సోషల్ మీడియాలోనే కావచ్చు, లేకపోతే కొలీగ్స్లోనే కావచ్చు, లేకపోతే మన నైబర్స్లోనే కావచ్చు, మనం చదువుకునే ప్లేస్లో మన పక్కన ఉన్న స్టూడెంట్సే కావచ్చు, టీచర్సే కావచ్చు, ఎవరైనా కానీ ఎవరిలో ఎవరున్నారు, ఎవరు గాయాల పాలయ్యి ఉన్నారు, ఎవరి మనసులో ఏ బాధ ఉందో అది చూడడానికి ప్రయత్నించండి. వాళ్ళు వేసుకున్న వస్త్రాలను చూసి, వాళ్ళు మాట్లాడే విధానాన్ని చూసి, వాళ్ళకున్న డబ్బును చూసో, వాళ్ళకున్న హంగామాని చూసో, లేకపోతే వాళ్ళు పేద స్థితిలో ఉన్నారు ఈ రూపాయలు చూసి వాళ్ళని మరి మీరు జడ్జ్ చేయటం అది గొప్ప విషయం కాదు పిల్లలు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనుషుల్ని రూపాయలను చూసి జడ్జ్ చేస్తూ వాళ్ళని మరి తృణీకరిస్తూ, నిరాకరిస్తూ, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుకోవడం చాలా చాలా పాపం. వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది, వాళ్ళ పైకి ఎంత మంచిగా రెడీ అయిన మనసులో వాళ్ళ గాయాలు ఎలా ఉన్నాయి, దేవుని ఆత్మతో, దేవుని ఒక కను దృష్టితో వాళ్ళని నువ్వు చూడగలిగినప్పుడు తప్పకుండా ఈ యొక్క
ఎవరిలాగా ఉంటావంటే నువ్వు మంచి సమరయుడి వలె నువ్వు ఉంటావన్నమాట. మంచి సమరయుడు ఏం చేశాడమ్మా? ఈ మంచి సమరయుడు అంటే ఆయన గాయాల పాలైన వారి యొక్క గాయాలని చూడగలిగాడు. సమరయులు అంటే మీకు తెలుసా పిల్లలు? సమరయులు అంటే వాళ్ళు మరి ఇజ్రాయేలు దేశాన్ని మరి దావీదు సొలొమోను తర్వాత రెహోబోము యరొబాము అని ఇద్దరు రాజులు పరిపాలించాల్సి వచ్చింది. అప్పుడు రెండుగా చీలిపోయింది ఇజ్రాయేలు రాజ్యం. రెండుగా చీలిపోయినప్పుడు ఇజ్రాయేలు దేశము 12 గోత్రాలతో ఉంది కదా. 12 గోత్రాల ఇజ్రాయేలీలు మరి సొలొమోను మహారాజు మరణం తర్వాత రెహోబోము, ఆయన కుమారుడు రెహోబోము మరి ఆయన ఏ ఏ గోత్రాన్ని ఏలుతూ వచ్చాడంటే యూదా మరియు బెన్యామిన్, జూడా అండ్ బెంజమిన్. వీళ్ళు మాత్రము ఈ 2 గోత్రాలు మరి యూదా గోత్రం కింద యూదా రాజులు పరిపాలించారు. మిగతా 10 గోత్రాలు కూడా ఇజ్రాయేలు రాజుల చేత పరిపాలించబడింది. ఆ ఇజ్రాయేలు రాజుల చేత పరిపాలించబడినప్పుడు ఏం జరిగిందంటే ఈ ఇజ్రాయేలు రాజులు అనేకులు యెహోవాకు విరోధమైన పనులు చేస్తూ అన్యజాతులతో ఈ సంపర్కం కలిగి వాళ్ళతో వివాహాలు చేసుకొని మరి కనిన పిల్లలు వాళ్ళు మరి హిందీలో అయితే చట్కారి అంటారు. అంటే వేరే వేరే జాతులు కలిసి వేరే వేరే దేశాలు వాళ్ళు కలిసి పుట్టిన పిల్లల్ని చట్కారి అంటారు. మరి బ్రిటిషర్స్ మరి ఇండియన్స్ కలిస్తే పుట్టిన పిల్లల్ని ఆంగ్లో ఇండియన్స్ అంటాం కదా. అలాగా మరి ఇంగ్లీష్ వాళ్ళు మన ఇండియన్స్ కలిసి పుట్టిన వాళ్ళని ఆంగ్లో ఇండియన్స్ అంటాం. అట్లానే చట్కారీలు అంటారు హిందీలో. మరి అయితే తెలుగులో సంకర జాతి ప్రజలు అంటారు. అంటే వీళ్ళు ఒక రేస్కి ఒక ఫ్యామిలీ లైన్కి సంబంధించిన వాళ్ళు కాదు. అన్యజాతులు మరియు ఇజ్రాయేలు ప్రజలు కలిసి వివాహాలు చేసుకోవడం ద్వారా పుట్టిన పిల్లలు. ఇలాంటి సమరయులని యూదులు అంటరాని వాళ్ళలాగా చూస్తారు. అసలు సమరయ యూదయ నుండి గలిలయకి వెళ్ళే దారిలో సమరయాన్ని దాటి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మరి ఈ యొక్క ప్రజలు ఏం చేస్తారంటే చాలా దూరం పాటిస్తారు, చాలా జాగ్రత్తలు పాటిస్తారు. సమరయులను మనం టచ్ చేయొద్దు, వాళ్ళు అంటరాని వాళ్ళు అని చెప్పేసి వాళ్ళని చాలా నీచంగా చూస్తారనమాట. అయితే ఇప్పుడు మరి ఈ యొక్క పడిపోయిన వ్యక్తి యూదుడే అయ్యి ఉండవచ్చు కదా. మరి ఇప్పుడు వస్తుంది ఎవరు? సమరయుడు. ఏం చేస్తున్నాడు అంటే ఈ సమరయుడు కేవలం ఆ గుర్రం మీద కూర్చొని అలాగ చూస్తూ వెళ్ళిపోలేదు. ఆయనకు కూడా ఏమవుతుంది? టైం అవుతుంది కదా. టైం అవుతుంది, ఆయన వెళ్ళిపోవాలి. ఆయనకి చాలా అపాయింట్మెంట్స్ ఉండుండొచ్చు, చాలా ఇన్వాల్వ్మెంట్స్ ఉండుండొచ్చు. ఆయనకి ఇంట్లో పనులు, బయట పనులు, డ్యూటీస్, ఆయనకున్న పని ఆయనకు చాలా ఉండుండొచ్చు. కానీ ఆయన ఒక్కటే అనుకున్నాడు, నేనే ఈ పరిస్థితిలో ఉంటే, నేనే ఇక్కడ పడిపోయి ఉంటే, నేనే గాయాల పాలైపోయి ఉంటే, కాసేపట్లో నా ప్రాణం పోతుందంటే నేను నా పని చేసుకోగలనా? నేను నా ఇంటికి వెళ్ళగలనా? నాకున్న ఏ పనైనా నేను చెయ్యగలనా? ఇవేవి కూడా నేను చెయ్యలేను కదా. అలాంటప్పుడు తన ప్లేస్లో నన్ను నేను ఊహించుకుంటే మరి ఈ పని ఎంత ఇంపార్టెంటో నాకు అర్థమవుతుంది. కాబట్టి వి మస్ట్ బి ఎంపథెటిక్ టువర్డ్స్ అదర్స్. అంటే ఎంపథెటిక్ అంటే ఏంటి? సింపతి అనే వర్డ్ మీ అందరికీ తెలుసు కదా. ఎంపతి కూడా తెలిసే ఉండొచ్చు. సింపతి అంటే వేరే వాళ్ళని చూసి అయ్యో బ్లడ్ వస్తుందా, నీకు దెబ్బ తగిలిందా అని మనం ఫ్రెండ్స్ని అంటాం కదా. పిల్లలు అయ్యో అంటాం కదా. అయ్యో అంటే సింపతి, అంటే అది జాలి. ఎంపతి అంటే అయ్యో ఆ ప్లేస్లో నేనుంటే, మనము అన్వయించుకోవటం ఎంపతి. దాన్ని సహానుభూతి అంటారు. సహానుభూతి. జాలి వేరే, సహానుభూతి వేరే. జాలి అంటే అయ్యో అనుకోవటం అంతే. కానీ సహానుభూతి అంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో వాళ్ళతో పాటు కలిసి మనం కూడా అంతే బాధ అనుభవిస్తున్నట్టు ఫీల్ అయితే దాన్ని ఎంపతి అంటారు. అలాంటి ఎంపతితోని ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆ యొక్క గుర్రం, ఆయన యొక్క మ్యూల్, అది జంతువును కిందకి దిగి ఆ గాడిద మీద నుండి దిగి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన గాయాలు కడుతున్నాడు. ఆయన దగ్గర ఉన్న ఆ యొక్క మరి క్లాత్, ఆ నూనె పూసి గాయం మాన్పేను అనంది. ద ఆయిల్ అండ్ ద వైన్ అని ఉంది కదా. మరి తనకి మరి నూనె రాసి గాయాలన్నీ కట్టాడు. ఇంకా కూడా ఆయనకి మరి రెస్ట్ అవసరం. ఇప్పుడు ఆయనని లేపి మీ ఇల్లు ఎక్కడా, మీ అడ్రస్ ఏంటి, నీ ఫోన్ నెంబర్ ఏంటి, మీ ఇంటి అడ్రస్ ఏంటి అని అడగడానికి ఆయన
కోమాలో ఉన్నాడు, ఇంకా కాసేపైతే చనిపోయేలాగా ఉన్నాడు. అలాంటి వ్యక్తికి మరి ఆయన మరి మంచిగా మరి మరి వాటర్ తాగించి ఉంటాడు. అక్కడ వాళ్ళ యొక్క అలవాటు ప్రకారంగా వాళ్ళు ఒక వైన్ ఉంటుంది ఎప్పుడు, అది మరి అంటే వైన్ అంటే మీరు వేరేలాంటి వైన్ అనుకోవద్దు, అది ద్రాక్షారసం మాత్రమే. ఆ ద్రాక్షారసం తాపిచ్చి ఉంటాడు. మరి నూనె రాసి గాయాలన్నీ కట్టి ఉంటాడు. కట్టేసిన తర్వాత మరి ఇప్పుడు ఈయనకి రెస్ట్ అవసరం, ఆయన కోలుకోవాలి. ఆయన కోలుకుంటే కానీ ఆయన ఇంటికి ఆయన వెళ్ళలేడు. మేబీ ఆయనకి ఏదైనా ఫ్రాక్చర్ కానీ ఏదైనా వూండ్స్ ఎక్కువ ఉండుండొచ్చు, నడవలేని స్థితిలో ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తిని ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే ఒక మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మరి మన భాషలో చెప్పాలంటే. కాబట్టి బైబిల్లో ఏమని రాయబడి ఉంది అంటే హీ హాస్ టేకెన్ హిమ్ టు అన్ ఇన్ అంటే పూటకూలవాని ఇల్లు అని చెప్పి తెలుగు బైబిల్లో రాయబడి ఉంది. పూటకూలవాని ఇల్లు అంటే జస్ట్ లైక్ ఇప్పుడున్న హాస్పిటల్స్ లాగానే. అంటే ఇక్కడ అప్పుడు పాత రోజుల్లో ఎలా ఉండేదంటే పూటకూలవాని ఇల్లు అంటే మరి అప్పట్లో బస్ స్టాప్స్, హోటల్స్, లాడ్జింగ్స్ ఇలాంటివి లేదు, డెవలప్మెంట్ లేదు. మరి కారు చీకట్లో అడవుల్లో ప్రయాణాలు చేసేవాళ్ళు, చీకటి పడిపోతే ఈ పూటకూలవాని ఇల్లులని కొన్ని ఇల్లులు ఉండేవి. అలాంటివి ఎక్కువగా విధవరాళ్ళు మరి అలాంటి వాళ్ళు మరి ఏం చేసేవాళ్ళు, అలాంటివి స్టార్ట్ చేసి మరి ఆ యొక్క స్ట్రేంజర్స్ని, పరదేశుల్ని, యాత్రికులని వాళ్ళని చేర్చుకొని వాళ్ళకి మరి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇచ్చేవాళ్ళు, భోజనము మరియు పడుకోవడానికి వసతులు కల్పించేవాళ్ళు. అలాంటి వసతులను వీళ్ళు స్వీకరించి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కొంచెం డబ్బు ఇచ్చి వెళ్ళేవాళ్ళు అనమాట. అలాగా ఉండేవాళ్ళు. సరే పిల్లలు, ఇప్పుడు ఈ పూటకూలవాని ఇంటికి వెళ్ళి ఆయన కేవలం అక్కడ పడుకోబెట్టి, ఆయన ఏదో బాగాలేని ఆయన నాకు రోడ్డు మీద కనిపించాడండి, మరి అందుకే తీసుకొచ్చాను, ఇక్కడ పడుకోబెడుతున్నాను, లేచిన తర్వాత అతన్నే డబ్బులు అడగండి అని చెప్పాడా? లేదు. చూడండి, ఆయన చేతుల్లో కాసులు ఉన్నాయి. కాసులు అంటే కాయిన్స్, మనీ కాయిన్స్ అనమాట. అప్పట్లో వెండి బంగారంతో కూడా కాయిన్స్ ఉండేవి. ఎంత వెల చెల్లించాలి అంటే అంత వెల చెల్లించొచ్చు. బ్రాంజ్ అంటే ఇత్తడితో చేసిన కాయిన్స్ ఉండేవి, అన్ని రకాల రాగివి, మరి బ్రాస్. కాబట్టి ఇలాంటి కాయిన్స్ ఉండేవి. అయితే ఆయన డబ్బులు కూడా చెల్లిస్తున్నాడు. ఎవరికైనా ఏదన్నా కొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తే మరి తనకున్నంతలోనే తను చేస్తున్నాడు. చూడండి, అలాంటి హెల్ప్ చేయాలి పిల్లలు. చూడండి, చక్కగా డబ్బులు చెల్లించి ఆయనను చక్కగా మంచి బెడ్ ఒకటి బుక్ చేసి దాంట్లో పడుకోబెట్టి, ఇంకా అంతే, లేచిన తర్వాత ఇంకేమైనా ఎక్స్ట్రా బిల్ అయితే ఆయనని అడగండి అని అన్నాడా? అలా కూడా అనలేదు. మళ్ళీ ఏమన్నాడంటే, అయ్యా నేను మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తాను, ఏమైనా అతనికి సమస్య ఉంటే, ఏదైనా బాధ ఉంటే, ఇంకా ఏమైనా డబ్బు ఇంకా నేను ఎక్కువ చెల్లించాల్సి ఉంటే నేను తప్పకుండా ఇస్తాను, ఆయనను మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి. చూడండి పిల్లలు, ఈ రోజుల్లో చాలామందికి డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అందం ఉంది, చదువులు ఉన్నాయి, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ప్రేమాప్యాయతలు చూపించే వాళ్ళు లేరు. వాళ్ళని కనీసం బాగలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్లే వాళ్ళు లేరు. మరి వాళ్ళకి ఏ సమయంలో అయినా భోజనం వండుకోవడానికి మరి కష్టంగా అనిపిస్తే పంపించే వాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారు. ఇంట్లో అన్నీ ఉండి కూడా వంట లేక ఏడ్చేవాళ్ళు కూర్చొని అంతే. మరి వేరే వాళ్ళకి ఫోన్లు చేసి బతిమలాడే వాళ్ళు కాస్త రండమ్మా అని చెప్పి అడిగే వాళ్ళు ఉన్నారు చాలామంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు. అయితే మరి ఇతను మాత్రం ఎంత ప్రాక్టికల్గా ఒక్కసారి జస్ట్ గాయాలు కట్టేసి వెళ్ళిపోలేదు, ఆ యొక్క వైన్ వాటర్ తాపిచ్చేసి వెళ్ళిపోలేదు, లేకపోతే తన గాడిద మీద కూర్చోబెట్టుకొని వచ్చి అక్కడ పూటకూలవాని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. ఒక కార్యము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పిల్లలు, మీరేమున్నారు, మీ మ్యామ్ మీకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ వర్క్ అనేది మరి మీరు హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమో లేకపోతే హ్యూమన్ హార్ట్ బ్రెయినో ఏదో ఒకటి డ్రాయింగ్ చేయమన్నారు. ఆ డ్రాయింగ్కి చాలా చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్తోని ఏవేవో అంటించేసి చాలా ఎలా అంటే రియల్గా అది బ్రెయిన్ లాగా, రియల్గా డైజెస్టివ్ సిస్టమ్ లాగా కనిపించేలాగా కొన్ని ఏవైనా దానికి అంటించేసి అట్లా తయారు చేయమని చెప్పారనుకోండి, మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు కదా. సరే, స్టార్ట్ చేశారు. ఒక చార్ట్ తెచ్చుకున్నారు, మీకు కావాల్సిన గ్లిటర్ పెన్స్,
ఇంకా చాలా కలర్ పెన్సిల్స్ అన్నీ తెచ్చుకున్నారు. డ్రాయింగ్ స్టార్ట్ చేశారు. అన్నీ ఏమేమి మెటీరియల్ దానికి పెట్టాలో కాటన్‌తోనూ చిన్న చిన్న గ్రెయిన్స్‌తోని అట్లా డెకరేట్ చేస్తారు కదా! చాలా బాగా చేస్తారు కదా మీరు, నాకు తెలుసు. అయితే అవన్నీ చేశారు. ఇంకా నేమ్స్ రాయాలి. నేమ్స్ రాసేసి టీచర్‌కి ఇవ్వాలి. లేబెలింగ్ చేస్తారు కదా నాన్న! ఆ లేబెలింగ్ దగ్గర మీకు ఏదో ఇంట్లో డిస్టర్బెన్స్ వచ్చో, మీకేదో అప్పుడు బాగాలేదనిపించో మీరు నిద్రపోయారు. నెక్స్ట్ డే ఇచ్చేయాలి టీచర్‌కి. ఆ లేబెలింగ్ ఒక్క దగ్గర ఆపేసి మీరేమనుకున్నారంటే, అబ్బా! నా వల్ల కాదు ఇంకా ఈ లేబెల్ చేయటం, ఇదంతా రాయటం నా వల్ల కాదు అని చెప్పేసి దాన్ని పక్కకు పడేశారు. మీరెంత ఖర్చు పెట్టారు, ఎంత సమయాన్ని వృధా చేశారు, ఎంత టాలెంట్‌ని దాని మీద పెట్టారు. కానీ జస్ట్ ఒక లేబెల్స్ వాటి యొక్క నేమ్స్ రాసే దగ్గర మీకు విసుగు అనిపించిపోయి వదిలేశారు. చాలాసార్లు దేవుని పనులు కూడా సగం సగం చేసి వదిలేస్తాం. అలా చేయకూడదు. దేవుని పనులనేవి పూర్తిగా చేయాలి. ఒక బాధ్యత మీరు దేవుని బిడ్డల విషయంలో కానీ ఏదైనా విషయంలో తీసుకున్నారు అనంటే దాన్ని కొనసాగించి ముగించేవాడు ఆయన, మనం కాదు. కాబట్టి ఆయన మీద ఆధారపడుతూ ఆ పని చేయడానికి ప్రయత్నించండి. కానీ భయపడి మధ్యలో మరి పరిచర్య చేయడానికి ప్రారంభించి ఆపేయటం కానీ, లేదు అనంటే నేను దేవుని కోసం మరి ఇదిగో ఇలాగా రోజు ఇలాంటి భక్తి చేస్తాను అని చెప్పి ఆపేయటం కానీ, ఇంకా నేను మరి ఈ సంవత్సరంలో ఒకసారి బైబిల్ మొత్తం చదివేస్తాను అని చెప్పేసి సగం చదివి అది నా వల్ల కాదు, నాకేం అర్థం కావట్లేదు, బైబిల్ అంటే నాకు ఒక గ్రీక్ అండ్ లాటిన్ అరమిక్ లాగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు, నేను తెలుగులో చదివినా ఇంగ్లీష్లో చదివినా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆ సంవత్సరం బైబిల్ చదవాలి అని మీరు ఒక గోల్ పెట్టుకున్నారు, దాన్ని రీచ్ అవ్వకుండా మధ్యలో వదిలేయటం ఇలాంటివి చేయొద్దు. ఒకవేళ ఈ వ్యక్తి కానీ ఇలాగే మధ్యలోనే వదిలేస్తే ఆ యొక్క వ్యక్తి పరిపూర్ణంగా మరి స్వస్థత పొందేవాడు కాదు, మళ్ళీ తిరిగి ఒక మనిషిగా అయ్యేవాడు కాడు. యేసయ్య కూడా భూమి మీదకి వచ్చి తను ఏ పని మీద వచ్చినాడో ఆ పని పూర్తిగా ముగించేంత వరకు కూడా ఆయన ఏ ఒక్క విషయంలో కూడా మరి వెనకాడలేదండి. మరి గెత్సెమనే తోటలో యేసయ్య మరి ఆ రక్తం చెమట బిందువులాగా మారుతున్నప్పుడు ఆయన ఒక ప్రార్థన చేస్తాడు, మీ చిత్తమైతే గిన్నె నా నుండి తొలగించండి అని. చాలామంది ఏమనుకుంటారంటే యేసయ్య పిరికోడైపోయి ఆయన కూడా మనిషే కదా అందుకే భయపడిపోయి నాకు ఈ మరణం వద్దని చెప్పి ప్రేయర్ చేశాడు అనుకుంటారు. అస్సలు కాదండి. ఆయన పిరికోడు కానే కాదు. వధింపబడిన గొర్రెపిల్ల ఎప్పుడు బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ ద ల్యాంబ్ దట్ ఈస్ స్లెయిన్ అంటే మరి జగత్తు పునాది వేయబడక ముందే వధింపబడిన గొర్రెపిల్ల అని ఎఫెసీ 1వ అధ్యాయంలో ఉంది కదా. మరి అలాంటప్పుడు అప్పుడే వధించబడ్డాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి భయపడతాడా? భయపడడు. యేసయ్య భయపడి ఆ ప్రార్థన చేయలేదు. కానీ అలా చెమట రక్తం రూపంలో వెళ్ళిపోయి అక్కడ నేను చనిపోకూడదు, కానీ నేను సిలువ మరణాన్ని పొందాలి, కాబట్టి ఆ విధమైన మరణం ఇస్తానని చెప్పావు కదా నాకు, నేను ఇలా చనిపోతున్నానా అని చెప్పి నీ చిత్తం అయితే ఇలాంటి గిన్నె అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చనిపోయే గిన్నె నా నుండి తొలగించు అని చెప్పి ప్రార్థించాడు. ఆయన ఎప్పుడు పిరికివాడు కాదండి. ఆయన ధైర్యశాలి. యేసయ్యని గురించి ఎప్పుడు కూడా కొంచెం కూడా తక్కువ చేసి మనం మాట్లాడకూడదు. సరే క్షమించండి. మరి ఎందుకంటే పని అనేది పరిపూర్ణంగా చేస్తేనే దానికి ప్రతిఫలం ఉంటుంది. మీ మమ్మీ సగం చపాతీలు చేసేసి కాల్చకుండా అక్కడ పెట్టేసి తినండి అంటే మీరు తింటారా? తినరు. మీ ఆకలి తీరదు. ఆమంతా కష్టపడి కూడా వేస్ట్గా దాన్ని కాల్చి అక్కడ పెట్టకపోతే. అలాగే దేవుని పనులు కూడా సగం 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 చేసి మరి నేను ఏదో చేశాను అనుకొని ఇన్ని రోజులు మీరు అనుకుంటున్నారేమో పిల్లలు కంఠవాక్యం నేర్చుకోగానే గ్రేట్ కాదు, పాటలు పాడగానే గ్రేట్ కాదు, టైంకి చర్చ్కి వస్తే గ్రేట్ కాదు. నిజంగా ప్రాక్టికల్ లైఫ్లో మీరు ఏమైతే వింటున్నారో, ఎంతమందికి మీరు ప్రాక్టికల్గా హెల్ప్ చేస్తున్నారో, ఎంతమందికి ప్రాక్టికల్ లైఫ్లో వాక్యాన్ని మీరు అన్వయించుకొని ప్రవర్తిస్తున్నారో అది గ్రేట్. అది చూస్తాడు దేవుడు రేపు. కర్ర గడ్డి కొయ్యకాలు వెండి బంగారం వెలగలరాలు ఎలాంటి పరిచర్య చేస్తున్నారు, ఎలాంటి పనులు దేవుని కోసం చేస్తున్నారు అనేది అగ్నిలో పరీక్షించబడే సమయం వస్తుంది. కాబట్టి పైన చేసే వాటిని చూసి మురిసిపోవకండి. దేవుని కోసము సరి అయిన పని, స్థిరమైన పని చేసి ఆశీర్వదించబడండి. ఈ మంచి సమరయుని వలె దేవుడి వాక్యంను దీవించునుగాక. ఆమేన్. పిల్లలు మీకు ఒక చిన్న పాట నేర్పిస్తాను, నేర్చుకోండి. I got joy down in my heart, deep, deep down in my heart.
J-O-Y, down in my heart, deep, deep down in my heart. I got joy down in my heart, deep, deep down in my heart. J-O-Y, down in my heart, deep, deep down in my heart. Jesus gave it to me, and nothing can destroy it. Jesus gave it to me, and nothing can destroy it. Destroy. Who? I got joy down in my heart, deep, deep down in my heart. J-O-Y, down in my heart, deep, deep down in my heart. I got joy down in my heart, deep, deep down in my heart. J-O-Y, down in my heart, deep, deep down in my heart, deep, deep down in my heart. థ్యాంక్ యూ పిల్లలు. మీరు ఈ పాట నేర్చుకోండి. మరి ఈ మంచి సమరుడు స్టోరీ ద్వారా కూడా మీరు అనేక విషయాలు నేర్చుకున్నారని మేము సంతోషిస్తున్నాము. మరి మన వన్ వే ఛానల్ ద్వారా మరి ప్రతి శనివారం సాయంత్రం 5 గంటలకు మరి ఈ చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించి దైవ ఆశీర్వాదములు పొందండి. గాడ్ బ్లెస్ యూ. స్నేహితుడే సయ్యా.